ఆంధ్రప్రభకు స్వాగతం. గ్లోబల్ డిఫెన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అందరి కళ్ళు భారతదేశం వైపు చూస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్. ఇటీవల రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో భారతదేశము ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి అంశంలో చాలా ఉత్పత్తులను మనం స్వయంగా తయారు చేస్తున్నాం. ఈ వ్యవస్థని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ఆమ్కా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని మన తెలుగు రాష్ట్రమైనటువంటి పుట్టపర్తిలో ప్రారంభం చేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశంగా, ఒక మహనీయుడు నడయాడిన ప్రదేశంగా పుట్టపర్తికి విశ్వవ్యాప్తమైనటువంటి పేరు. ఇప్పుడు ఇది కాదు, రక్షణ రంగంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ కోసం 650 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. దీని విషయాల్లో ఇప్పుడు దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ఆమ్కా అనే ప్రాజెక్టు ఏమిటి, దీని వెనకాల ఉన్న విషయాలు ఏమిటి, ఈ విషయాలు చర్చించడానికి మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. జై హింద్ సార్. సార్ జై హింద్. సార్, ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ఏంటి సార్? దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు పుట్టపర్తి కోసం ప్రపంచం నలుమూల నుంచి ఆధ్యాత్మికతో భక్తితో ప్రపంచంలో ఇప్పటి వరకు రావడం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో మారుమోగింది. ఇప్పుడు రాబోయే 20 ఏళ్లలో 15-20 ఏళ్లలో రతనాల సీమైన రాయలసీమ రక్షణ సీమగా మారబోతోంది. 650 ఎకరాల్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం, ఆమ్కా ప్రాజెక్టుతో సహా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టడం అనేది చాలా గొప్ప ఊపు తెస్తుంది, ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగపరంగా, పేరు పరంగా, అక్కడ ఉన్న యువతకి డెవలప్మెంట్ పరంగా. సార్, ఈ ఆమ్కా ఏంటి సార్? అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆమ్కా అంటే ఏంటి సార్? అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మన దగ్గర ఉన్న విమానాల్లో కల్లా లేటెస్ట్ విమానంగా కాబోతుంది. ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నవేంది? రఫాలు, 30 మనం తయారు చేసుకున్న తేజస్. ఈ మూటిని మించి శక్తికి మనకి కావాలి అంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? Su-57 రష్యా నుంచి కొనుక్కుందామా, 35 అమెరికా నుంచి కొనుక్కుందామా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు తయారు చేసి కొనుక్కుందామా? ఇప్పుడు మనం ఏం చేసాం? మనమే తయారు చేస్తాం. 5th జనరేషన్ 5.5 జనరేషన్ అంటే ఇప్పుడున్న విమానాలు B-35 కానీ లేకపోతే 57 కానీ గంటకి 2400 కిలోమీటర్లు అంటే నిమిషానికి 40 కిలోమీటర్లు పోతే ఈ విమానం తయారైతే ప్రోటోటైప్ 35 కల్లా ఫ్లై చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. 2035 కల్లా గంటకి 50 కిలోమీటర్ వెళ్తుంది. మీరు ఊహించండి, స్పీడ్ పెరిగింది, సొంత దేశంలో తయారు చేసుకుంటున్నాం. వాళ్ళెవరో కొనిచ్చిన విమానం కొనుక్కొని అవసరానికి మనకు పాస్వర్డ్ లేని పరిస్థితి 20 ఏళ్లలో కంప్లీట్ గా మారిపోతుంది. ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ మన యుద్ధ సన్నద్ధాల్లో. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇది 5.5 జనరేషన్ అని. సార్, అంతకు ముందున్న జనరేషన్స్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటి డిఫరెన్స్? అలాగే ఇప్పుడు ఇతర దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కి దీనికి ఏంటి డిఫరెన్స్? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అవసరమైన టైంలో మన యువతకి ఈజీగా అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. పాస్వర్డ్ మన దగ్గర ఉండదు. అంటే దానిలో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా ఇప్పుడున్న విమానాలన్నీ బయర్ సెల్లర్ అగ్రిమెంటే, ఇంక్లూడింగ్ రఫాల్. ఇది చెప్తే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయేమో, చెప్పక తప్పదు. తేజస్ ఒకటే మనం తయారు చేసింది. తేజస్ కూడా ఇంజన్ మంది కాదు. రోల్స్ రాయ్స్ ఇంజన్ 414 అంటాం, 404 అంటాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టుకున్నాం అంటే 75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, స్వాతంత్రం తర్వాత కూడా కొనుక్కోవడం, వాడుకోవడం, లేదా అగ్రిమెంట్ పెట్టుకొని ఇక్కడ తయారు చేసుకోవడం. కానీ లాస్ట్ మూమెంట్ లో కార్గిల్ లో జరిగింది అదే, సింధూర్ లో జరిగింది అదే. వాళ్ళు పాస్వర్డ్ మనకి ఇవ్వరు. అంటే వెపన్ కన్ఫిగరేషన్స్ కానీ కోర్ టెక్నాలజీ మనకి ఇవ్వరు వాళ్ళు. ఇంజన్ మన దగ్గర లేదు, మనం ఇప్పటికీ కూడా ఇంజన్ తయారు చేయలేకపోతున్నాం. కావేరీ ఇంజన్ వరకు మనం ఆగిపోయాం. కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో నడుస్తోంది. సో ఈసారి రెవల్యూషన్ గా ఏం చేశారు? HAL పక్కకి తప్పించేశారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిట్ నుంచి పక్కకి తప్పేసి ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ కన్సార్టియం ద్వారా ఒకటి BDL ని తెచ్చుకున్నాం, టాటాని తెచ్చుకున్నాం, L&Tని తెచ్చుకున్నాం. బయట అవసరమైతే ఫ్యూచర్ లో కూడా
ఇంజిన్ తయారు చేయడానికి ఫ్రాన్స్ తో కూడా ఒప్పందం పెట్టు అంటే ఏంది, మనం ఇక్కడే తయారు చేస్తాం, సార్ ఇద్దరం కలిసి తయారు చేస్తాం, సీక్రెట్లన్నీ మన దగ్గరే ఉంటాయి, వెపన్ Hmm. ఏ వెపన్ కావాలంటే ఆ వెపన్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మోస్ మనం బిగించాలి అంటే ఇంకోళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ప్లాట్ఫామ్ వాళ్ళది, వెపన్ మనది. ఈ పరిస్థితుల నుంచి మనం బయటకు వెళ్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు మనము వెపన్ మనదే ఉంది, ప్లాట్ఫామ్ కూడా మనదే అవుతుంది, అంతే కదా సార్ ఇప్పుడు దీనివల్ల? కరెక్ట్ గా ఇప్పుడు వెపన్ మనదే, ప్లాట్ఫామ్ మనదే, రాడార్ సెక్షన్ మనదే, ఎంత ఎత్తులో ఎదగాలి నిర్ణయించేది మనదే, ఎంత తక్కువలో. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాకా మన విమానాలు కొనాలంటే ఏంది, వాళ్ళు అడుగుతారు మీరు ఎంత ఎత్తు ఎదగాలనుకుంటారండి, సార్ వాళ్ళకి హిమాలయాలు లేవు కదా, అమ్మే వాళ్ళకి ఎవరికి హిమాలయాలు లేవు. ఓకే. సో మనం తయారు చేసుకున్న పద్ధతులు మన కండిషన్స్ ప్రకారంగా ఈ వచ్చే సంవత్సరానికల్లా డోమ్ తయారు చేయాలి, డబ్బా తయారు చేయాలి, 2 ఏళ్లలో ఇంజన్ ఫిట్ చేయాలి, 3 ఏళ్లలో మొదటి విమానం ఫ్లై చేయాలి, మనం టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ భాగం కావడం మనందరికీ ఎంతో గర్వకారణం కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడం వల్ల మన వెపన్స్ ఏవైతే ఈ బ్రహ్మోస్ ఇటువంటి వెపన్స్ అన్ని మనమే మన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనం దాన్ని ప్రయోగించవచ్చు. మన ఆకాష్ ఉంది, మన బ్రహ్మోస్ ఉంది, మన రాడార్లు ఉన్నాయి, మన డ్రోన్లు ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ తో జరిపి. ఇప్పుడు ఏంది, మన రఫాల్ ఉంది, రఫాల్ మంది టెక్నాలజీ, వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో చేంజెస్ కావాలా, ప్రతి దానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. తేజస్ ఉంది, ఇంజన్ మంది కాదు. Su-30 ఉంది, Su-30 పాత పడిపోయింది, ఇప్పుడు లేటెస్ట్ కొనాలంటే ఏంది, Su-57 కొనాలి, లేకపోతే అమెరికా నుంచి 35 కొనాలి. ఈ రెండు కూడా బయర్ సెల్లరే, వాళ్ళు అక్కడ అమ్ముతారు, మనం కొనుక్కుంటాం, లేదంటే మహా అయితే ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారు, కానీ వాళ్ళు ఇంజనీర్లు తయారు చేస్తారు. మన ఇంజనీర్లకు అవకాశాలు వచ్చేది ఎప్పుడు, మన ఇంజనీర్లు నేర్చుకునేది ఎప్పుడు, మనం R&D పెట్టేది ఎప్పుడు? మీరు ఊహించండి, 15,000 కోట్లతో దాదాపు 20,000 మంది ఇంజనీర్లకి డైరెక్ట్ గా, 20,000 మంది ఇండైరెక్ట్ గా, ఆ చుట్టుపక్కల ప్రజలంతా ఉత్పత్తి మొత్తం ఒక సిటీగా తయారవుతుంది, ఒక మహానగరంగా తయారవుతుంది వచ్చే 20 ఏళ్లలో. అంటే ఎంత గొప్ప విషయం. ప్లస్ రక్షణ రంగానికి ఉపయోగం. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సుమారుగా 40,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుందా సార్ దీంట్లో? ఉత్త ఇంజనీర్లకు మాత్రమే 7,500 స్పెషలిస్ట్ ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి దీంట్లో. అంటే 650 ఎకరాల్లో మీరు ఊహించండి, హ్యాంగర్లు కట్టాలి, టెంపరేచర్ కంట్రోల్ ఎయిర్ కండిషన్ కట్టాలి, తర్వాత ఎగ్జాస్ట్ కట్టాలి. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఎగ్జాస్ట్ వదులుతుంది కదా, ఎగ్జాస్ట్ వదిలినప్పుడు ఆ గోడ తట్టుకోవడానికి ఒకటి ఉండాలి, ఎగ్జాస్ట్ బే అంటారు దాన్ని. తర్వాత రాడార్లు టెస్ట్ చేయాలి, డ్రోన్స్ టెస్ట్ చేయాలి, వీటన్నిటికి ఇంజనీర్లు కావాలి. ప్రతి ఇంజనీర్ కి జనరల్ గా ఒక ఇంజనీర్ కి ఒక హెల్పర్ అన్న ఉంటారు కదా, ఒక అసిస్టెంట్ అన్న ఉంటారు కదా. సో 7,500 ప్లస్ 7,500 అంటే సుమారుగా 14,000 మందికి, కేవలం టెక్నికల్ పర్సన్స్ కే 14,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవును. ఇంకా నాన్ టెక్నికల్, తర్వాత వాటికి సపోర్టింగ్, ఇవన్నీ కూడా కలుపుకుని సుమారుగా 40,000 మంది అంటారు. 40,000 మందికి ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ కి, పుట్టపర్తికి ఉన్న పేరుని కొనసాగిస్తూ, 2 దేశానికి రక్షణ ఇస్తూ, కంప్లీట్ గా ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనేది మనం ఉత్తరప్రదేశ్ తమిళనాడుతో డిఫెన్స్ కారిడార్ తయారు చేయడంలో పోటీ పడుతున్నాం. అది మన జనరేషన్ లో మన కళ్ళ ముందు జరుగుతోంది.